నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశెనగను జూన్ నుండి ఆగస్టు వరకు సాగు చేస్తారు. పాత రకాల స్థానంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే సాగులో మేలైన యాజమాన్యం పాటించినట్లయితే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెఎస్ఎస్ నాయక్. ఖరీఫ్లో వర్షాధారంగా వేరుశెనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. దీనికి తోడు తరచూ తుఫాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వేరుశెనగలో అధిక దిగుబడిని పొందాలంటే రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెఎస్ఎస్ నాయక్. ఈ యాజమాన్య పద్ధతుల గురించి చూసినట్టయితే ఇప్పుడు వర్షం ఈ సంవత్సరం నార్మల్గా వస్తుంది అని మనకు ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి రైతులందరూ జూన్ నెలలో 50 మిల్లీమీటర్లు వర్షపాతం కంటే అధికంగా వచ్చినప్పుడు మాత్రమే జూన్ నెలలో విత్తనాలు వేసుకోవాలి. లేదంటే జూలై నెలలో మాత్రం మొత్తం 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం రాష్ట్రం అంతా వేసుకోవచ్చు. ముఖ్యంగా విత్తన శుద్ధి చేయాలి. టెబుకొనజోల్ 2DS అనే మందు అయితే విత్తన శుద్ధికి 1 గ్రాము 1 కేజీకి మనకు చాలా తెగులు తట్టుకునే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అయితే ఆ టెబుకొనజోల్ 2DS రాక్సిల్ అనే పేరుతో అమ్ముతున్నారు. అది మనం వేసుకోవాలి. అది లేని పక్షంలో సాఫ్ అనే మందు 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి మనం వేసుకోవాలి. తర్వాత స్ప్రింట్ అనే మందు కూడా మనం వేసుకోవచ్చు. దానికంటే ముందు మనం ఏంటంటే ఇమ్డాక్లోప్రిడ్ అని టాటా మిడా అంటారు, కాన్ఫిడార్ అంటారు, రకరకాలుగా ఇమ్డాక్లోప్రిడ్ 2 మిల్లీలు 1 కేజీ విత్తనానికి పట్టించినైతే ఒక 30 రోజుల వరకు ఈ రసం పీల్చే తామర పురుగులు, పచ్చదొమ్మ రాకుండా మనకు ఉంటుంది. వైరస్ తెగుళ్ళు వ్యాప్తి లేకుండా చూసుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి కంపల్సరీ చేయండి. ఆ తర్వాత ఎరువులు మోతాదు. పశువుల ఎరువు ఒక 10 టన్నులు అంటే ఎకరాకు ఒక 4 ట్రాక్టర్లు మనం వేసుకున్నట్టయితే మనకు వేరుశెనగకి అనుకూలంగా ఉంటాయి. ఎన్నో సూక్ష్మ ధాతువులు పశువుల ఎరువు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత ఇది పశువుల ఎరువు వేయలేని పక్షంలో కనీసం అంటే ఒక 4 ప్యాకెట్లు అంటే ఒక 200 కేజీలు మనం ఆ వేప చెక్క వేసుకోవాలి. తర్వాత వర్షాధారంగా వేసినప్పుడు 2 ప్యాకెట్లు అంటే 100 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత ఒక 50 కేజీలు పొటాషు. ఈ పొటాషు, వేప చెక్క, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 కలిపి చల్లకూడదు. చాలా మంది చల్లుతుంటారు. కానీ దీన్ని ట్రాక్టర్తో పాటు విత్తనంతో పాటు గొర్రుతో మనం లోతుగా విత్తినట్టయితే వేల దగ్గర పడుతుంది. కాబట్టి మనకు అది అందుబాటులోకి వస్తుంది, మొత్తం ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ కలుపు నివారణ కోసం మనకు విత్తన వెంటనే మనం పెండిమిథాలిన్ అనే ఒక మందు ఉంది. పెండిమిథాలిన్ వచ్చి 1 లీటరు 1 ఎకరానికి విత్తనం 48 గంటల లోపల మనం భూమి పైన పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి విత్తనంలోంచి వచ్చే మొలకల్ని చంపుతుంది. కాబట్టి ఈ పెండిమిథాలిన్ అయితే ఈ మధ్య పెండిమిథాలిన్ బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంది. బ్యాన్ అవుతుంది, బ్యాన్ లిస్టులో అది ఉంది. కాబట్టి స్టాంప్ ఎక్స్ట్రా అనే పేరుతో దొరుకుతుంది. అది మనకు 750 మిల్లీలు మనం వేసుకున్నట్టయితే 48 గంటల్లో పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత కలుపు ఆ టైంలో చేసుకోవడానికి వీలుగా లేనప్పుడు ఇసుకలో కలిపి కూడా మనం చల్లుకోవచ్చు ఈ మందును పిచికారీ చేయడానికి వాన వచ్చినప్పుడు. అది కాకుండా ఆ టైంలో కూడా మనం ఏమైనా పిచికారీ వేసుకోలేదు, మన మొక్క ఏమో పెరిగిపోయింది, పర్సూట్ అనే ఒక ఇమాజితాఫేర్ అంటాము, పర్సూట్ అనే మందు 300 మిల్లీలు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పిచికారీ చేసిన ఒక వారం రోజులు మన వేరుశెనగ మొక్క కొంచెం గిడిసపడుతుంది. ఆ టైం తర్వాత మనం సూక్ష్మ ధాతువులు వేసుకోవాలి. భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వెయ్యాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశముంటుంది. తర్వాత ముఖ్యంగా యూరియాను జింక్ సల్ఫేట్ చాలా అవసరము. విత్తే రోజు ఇది కావాలంటే మనము
ఒక 20 కేజీలు 25 కేజీలు యూరియా, తర్వాత ఒక 10 కేజీలు జింక్ సల్ఫేట్ విత్తినప్పుడే మనము పొలం మీద చల్లుకున్నట్టయితే అది, ఎందుకంటే నీటిలో కరుగుతుంది కాబట్టి భూమిలోకి పోతుంది, సైడ్కు పోతుంది, ఒకవేళ ఆవిరి కూడా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం ఎక్కడేసినా కూడా చల్లుకున్నా కూడా యూరియా కానీ జింక్ సల్ఫేట్ కానీ మంచిది. నీటి వసతి కింద వేసేటప్పుడైతే 25 రోజులు పూత వచ్చేంత వరకు బెట్ట చేయాలి. ఆ దశలో ఏంటంటే వేరు బాగా అభివృద్ధి అవుతుంది. సో వేరు మండలం బాగా అభివృద్ధి అయిన తర్వాతనే మనకు నీరు కట్టాలి. పూత వచ్చినప్పుడు, పూత వచ్చిన తర్వాత నీరు కట్టడం మంచిది. ఆ తర్వాత సూక్ష్మ ధాతువులు లోపాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్య. సో ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే గ్రోత్ కానీ, ఫార్ములా 4 కానీ, లేదంటే మ్యాక్స్ కానీ, ట్రేసిల్ అని, స్వర్ణఫల్ అని, మహాఫల్ ఎన్నో మార్కెట్లో ఈ సూక్ష్మ ధాతువులు ఐరన్, జింకు, మాల్బిను, బోరాను, తర్వాత ఇవన్నీ మాంగనీస్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇవి ఒక 1/2 కేజీ పౌడర్ ఒక ఎకరానికి మనం పిచికారీ చేసినట్టయితే మన యొక్క సూక్ష్మ ధాతు లోపాలు సవరింపబడి సంపూర్ణమైన పూత, తర్వాత గింజ నిండడము, తర్వాత అవటం రావటము జరుగుతుంది. ముఖ్యంగా జిప్సం, ఎందుకంటే జిప్సంలో కాల్షియము, సున్నం, గంధకం అంటే సల్ఫర్ 2 ఉంటాయి. సో ఇవి వేర్ల ద్వారా పీల్చుకో కాబట్టి జిప్సంలో ఉంటాయి. కాబట్టి 4 ప్యాకెట్లు జిప్సం కనీసం పూత దశలో 40 నుంచి 50 రోజుల సమయంలో సాలలో విత్తినట్టయితే ఇంకా మంచి. ఆ తర్వాత దంతులు పట్టచ్చు, లేదంటే చల్లేసైనా సరే కలుపు తీయించవచ్చు. రెండో కలుపు ముందు మనం జిప్సం వేసుకున్నట్టయితే అవుటను బాగా వస్తుంది. ఎందుకంటే కాల్షియం వచ్చేసి కాయ తుప్పు పెరగడానికి పనికొస్తుంది. తర్వాత గంధకం ఇది వచ్చేసి గింజలో నూనె తయారవడానికి కనీసం అంటే ఒక 5 నుంచి 6 ప్యాకెట్లు అధిక దిగుబడి అంటే బస్తాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇవి యాజమాన్య పద్ధతులు పాటించాలి. తర్వాత పురుగుల మందులకు 30 రోజుల వరకు విత్తన శుద్ధి చేశారు కాబట్టి తెగుళ్ళు కానీ మనకు రసం పీల్చే పురుగులు కానీ ఆశించవు. ఆ తర్వాత మనం ఒకవేళ పచ్చదోమ కానీ ఏదైనా వచ్చినట్టే కాన్ఫిడర్ 60 మిల్లీలు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి మన ఉధృతి తగ్గుతుంది. ఆ తర్వాత అవసరం బట్టి 50-60 రోజుల టైంలో వర్షాధారంగా వేసినప్పుడు కంపల్సరీ మనం హెక్సాకోనజోల్, కాంటాఫ్ అని కూడా అంటారు, అది మనం మచ్చ తెగులు రాకుండా చేసుకున్నట్టయితే ఇది నేను ఈ యాజమాన్య పద్ధతులు అన్ని రకాలు కలిపి చెప్తున్నాను.